హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కార్నర్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. బీట్రూట్ కోకోనట్ బర్ఫీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బీట్రూట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇలా బీట్రూట్ జ్యూస్ని అంతా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బీట్రూట్ జ్యూస్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా బీట్రూట్ జ్యూస్ తీసుకొని పక్కన పెట్టి సేమ్ మళ్ళీ అదే మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలకి పైన బ్లాక్ కలర్ పార్ట్ అంతా తీసేసి ఇలా వైట్ కలర్ పార్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్నెస్ సరిపడా కొంచెం పంచదార వేసుకోవాలి. ఇక్కడ పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా యూజ్ చేయొచ్చు. ఇంకా 2 యాలకులు వేసుకోవాలి. ఇలా యాలకులు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఈ జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకొని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా ముద్దలా రావాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ప్యాన్ నుంచి అయితే ఎలా సపరేట్ అవుతుందో. ఇలా సపరేట్ అయిపోతే మనకి సరిపోతుంది. ఇక్కడ కొంచెం తీసుకొని ఇలా ఉండలాగా అవుతుందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండ అయితే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ స్వీట్ని అనేది కొంచెం నెయ్యి రాసుకున్న బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా సగం వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని మిగతా సగం స్వీట్లో మనం ముందుగా బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా, ఈ బీట్రూట్ జ్యూస్ని అయితే వేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ కొంచెం వేసుకొని స్టవ్ మంటను మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే అడిగిన మాడిపోతుంటుంది స్వీట్ అయితే. ఇలా కొంచెం వీడియోలో చూపించినట్టుగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అడిగిని మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కలుపుతూ ఉండాలి ఉండ అయ్యేంత వరకు. ఇక్కడ చూసారు కదా, ఇలా మనకి స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా సగం బౌల్లో వేసుకున్నాం కదా స్వీటు, ఇలా బౌల్లో వేసుకున్న స్వీట్ మీద మళ్ళీ బీట్రూట్ వేసిన స్వీట్ని కూడా ఒక లేయర్లా వేసుకోవాలి పైన. ఇలా వేసిన తర్వాత గిన్నె మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పుని పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని ఈ స్వీట్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా తీసుకొని మనకి నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని గిన్నె నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా గిన్నె నుంచి రిమూవ్ చేసేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొబ్బరి బీట్రూట్తో చేసాం కాబట్టి హెల్దీ కూడా స్వీట్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా ఉంటుంది కదా, బీట్రూట్ కొబ్బరి రెడ్ అండ్ వైట్లో ఉంటుంది స్వీట్ అయితే. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి బీట్రూట్ తిన్న వాళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.